జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్టీలు ఓటమి పాలైతే భవిష్యత్తులో ఆ పార్టీ మరుగున పడిపోతుందా? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సందేహం అందరిలోనూ కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారం తర్వాత ఓటమి పాలైంది. కొద్ది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో కారు పార్టీ అంతమైపోతుందనే వార్తలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూడా జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019లో 151 సీట్లతో అప్రతిహత విజయాన్ని సాధించిన వైసీపీ కేవలం 5 ఏళ్లలోనే భారీ ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ సమయంలో జగన్ పార్టీ రాబోయే 5 ఏళ్లకు కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే నిజంగానే ఒక పార్టీ ఓటమి పాలైతే కనుమరుగైపోతుందా? ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదా? భారత రాజకీయాల తీరు ఎలా ఉంటుంది? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కారు పార్టీ పూర్తిగా క్షీణదశలో ఉంది. ఆ పార్టీకి గత ఎన్నికల్లో 37 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్కు 64 సీట్లు దక్కడంతో అధికారాన్ని చేపట్టింది. కారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాత్రికి రాత్రి ఏకంగా 6 మంది ఎమ్మెల్సీలు హస్తం పార్టీ గూటికి చేరుకున్నారంటే ఆ పార్టీపై నేతల నమ్మకం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఓటమి పాలు కావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్కు అహంకారం బాగా ఉండడం వల్లే ఓటమి పాలయ్యారు అన్నది చాలామంది చెప్పే మాట. కేసీఆర్ను ప్రజలు ఓడించారు, కానీ పూర్తిగా భూస్థాపితం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి 37.35% ఓట్లు వచ్చాయి. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 39.40% ఓట్లు వచ్చాయి. 2 పార్టీల మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువ, కేవలం 2.5% మాత్రమే తేడా ఉంది. ఎన్నికల్లో తక్కువ శాతం తేడాతో ఓటమి పాలైన పార్టీలు చాలానే ఉన్నాయి. ఇది రాజకీయ అంకగణితం ప్రకారం ఓటమి కావచ్చు, కానీ ప్రజా జీవితంలో పూర్తి స్థాయి ఓటమి కాదు. అయితే కేసీఆర్ను భయపెట్టే ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు రాగా సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి అది 16.68%కి పడిపోయింది. ఏపీలోనూ జగన్ పార్టీకి 39.37% ఓట్లు వచ్చాయి. అధికార కూటమితో పోలిస్తే తేడా చాలా ఎక్కువగా ఉంది. కానీ వైసీపీ వెంట ఇంత శాతం మంది ప్రజలు ఉన్నట్టే కదా. ఈ 2 పార్టీల్లో కేసీఆర్కు ప్రస్తుతానికైతే 16% ఓట్లున్నట్టు, అటు జగన్కు 39% ఓట్లున్నాయి. అయితే ఈ 2 పార్టీలు భవిష్యత్తులో భూస్థాపితమయ్యే అవకాశం ఎంత మేరకు ఉంది చూద్దాం. భారత ఎన్నికల్లో ఏ పార్టీ అయినా పూర్తిగా అంతరించిపోవాలంటే దానికి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ పుట్టుకు రావాల్సి ఉంటుంది. ప్రజలు అధికార పక్షాన్ని ఎలాగైతే కోరుకుంటారో విపక్షాన్ని అలాగే కోరుకుంటారు. విపక్షం లేని రాజకీయ మైదానాన్ని భారత ప్రజలు ఎన్నడూ కోరుకున్న దాఖలాలు లేవు. ఒక్కసారి ఏపీ రాజకీయాలని చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సమీప గతంలో 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. 2004లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 2009లో కూడా తన బలాన్ని నిలబెట్టుకుంది. దాదాపు 10 ఏళ్లు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. విభజన ముందు వరకు ఏపీలో కాంగ్రెస్, టీడీపీలు బలమైన పార్టీలుగా ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేసిందో అప్పటి నుంచి ఏపీలో ఆ పార్టీ పునాదులు కదిలిపోతూ వచ్చాయి. మెల్లిమెల్లిగా ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతూ వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ ఎమర్జ్ అయింది. 2011 మార్చిలో జగన్ పార్టీని స్థాపించారు. అప్పటికే కాంగ్రెస్పై కోపంతో ఉన్న రాష్ట్ర ప్రజలు మెల్లిమెల్లిగా ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇందుకు జగన్ పార్టీ ఒక చుక్కానిలా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ సున్నాకు పడిపోతే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 5 ఏళ్ల క్రితం వరకు ఏపీలో 2 ప్రధాన పార్టీలుండేవి. కానీ ప్రజలకు కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగినప్పుడు, వైసీపీ ప్రత్యామ్నాయంగా కనిపించినప్పుడే ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీలు బలమైన ప్రతిపక్షంగా ఉన్నాయి. కారు పార్టీ గత దశాబ్ద కాలంగా తెలంగాణలో అధికారంలో ఉంది. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్కు 2014లో ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఆదరించలేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. విభజన ముందు వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బలమైన పార్టీగానే ఉంది.
కానీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించారో అప్పటి నుంచి టీడీపీ కనుమరుగైపోయింది. యావత్ సైకిల్ పార్టీ కేడర్ను బీఆర్ఎస్ ఆకర్షించగలిగింది. అందులో ముఖ్య నేతలందరినీ తనలో కలిపేసుకుని పదవులను కట్టబెట్టింది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉండడంతో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది. లేకపోతే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం దాదాపు అసాధ్యమయ్యేది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే తెలంగాణలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. కారు పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీని ప్రజలు భావిస్తూ ఉండడంతో కారు పార్టీ ఇంకా క్షీణించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కమలం పార్టీని ప్రజలు భావిస్తూ ఉండడంతో కారు పార్టీ ఇంకా క్షీణించే అవకాశం కనిపిస్తోంది. కమలం పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్కు ధీటుగా పోరాడటంలో కాస్తంత వెనుకబడి ఉంది. పార్టీకి ఉత్తర తెలంగాణలో కాస్తంత పట్టు ఎక్కువగా ఉన్న దక్షిణ తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో కేడర్ లేదు. అందుకే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్లో కారు పార్టీ తన పట్టును నిలుపుకుంది. బీజేపీ గనుక పూర్తి స్థాయిలో కాంగ్రెస్తో పోరాటం చేస్తే సంస్థాగతంగా తన కేడర్ను తయారు చేసుకుంటే కారు పార్టీ పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం కేవలం దశాబ్ద కాలంలో ఎన్నికలకు పోటీ చేయడానికి సైతం ధైర్యం చేయలేని స్థితికి చేరుకుంది. అదేవిధంగా బీజేపీ గనక ఎదిగితే కారు పార్టీ పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇది కమలం పార్టీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ అధికార పక్షంలో కూటమి పార్టీలు కలిసి ఉన్నాయి. విపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉన్నది ఒక్క వైసీపీ మాత్రమే. వచ్చింది కేవలం 11 సీట్లు మాత్రమే అయినా విపక్షంగా ఆ పార్టీ మాత్రమే ఉంది. ఇక మూడో ప్రత్యామ్నాయం రాష్ట్రంలో లేదు. జనసేన పార్టీకి వైసీపీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ అది అధికార పక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదు. అందుకే ఏపీలో వైసీపీ పూర్తిగా భూస్థాపితమయ్యే అవకాశం లేదు. ఈ స్థానాన్ని ఆక్రమించుకోవాలంటే కూటమిలో ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యమని చెప్పాలి. బీజేపీకి టీడీపీ అవసరం ఉంది. కేంద్రంలో ఆ పార్టీకి సొంత బలం లేదు కాబట్టి టీడీపీ మద్దతు ఖచ్చితంగా కావాలి. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ మద్దతు అవసరం. ఈ కారణాల రీత్యా బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపు శూన్యమని చెప్పాలి. అందుకే ఆ రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు. దీంతో ప్రజలకు వైసీపీని అంగీకరించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ పరిణామాలను చూసుకుంటే వైసీపీ పూర్తిగా భూస్థాపితం అవుతుందనే మాట అవాస్తవం. జగన్కు ఇంకా చాలా వయస్సు ఉంది. ఆయన కనీసం మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండగలరు. రాష్ట్రంలో చాలా కాలంగా కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు వైసీపీనే నమ్ముకుని ఉంది. నాటి కాంగ్రెస్ నేతలే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వీరు ఇతర పార్టీల్లో అంత ఈజీగా ఇమడలేరు. టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయాల సరళి వీరికి సరిపోలదు. అందుకే వైసీపీని అంత త్వరగా అంతం చేయడం కుదరదు అంటారు విశ్లేషకులు. ఎప్పుడైనా ప్రజలు అధికార పక్షంతో పాటు విపక్షాన్ని కోరుకుంటారు. తమ వాణి వినిపించడానికి విపక్షం ఖచ్చితంగా ఉండాలని భావిస్తారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రజల వాణిని సరిగ్గా వినిపించలేనప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకున్నట్లే ఇతర పార్టీలకు ప్రజలు రెడ్ కార్పెట్ పరుస్తారు. అంతేకాని విపక్షం పూర్తిగా అంతరిస్తుందనుకోవడం పొరపాటే అవుతుంది. దీంతోపాటు ఒక పార్టీ పూర్తిగా భూస్థాపితం కావాలంటే దానికి సరైన ప్రత్యామ్నాయం కనిపించినప్పుడే అది పూర్తిగా అంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.